40 రూపాయల ఛాయ్ బిల్లుకు కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్. తను బిల్లు చెల్లించకపోవడమే కాకుండా తనకు రెస్పెక్ట్ కావాలంటూ ఏకంగా పోలీసులపైనే చిందులు. చివరకు కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన ఓ వ్యక్తి లక్నోలోకి ఓ టీ స్టాల్ వద్ద టీ తాగాడు. ఇందుకు 40 రూపాయలు బిల్ అయింది. అయితే సదరు వ్యక్తి టీ బిల్ చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించగా డబ్బులు చెల్లించి వెళ్లాలని షాప్ యజమాని కోరాడు. అయితే తాను డబ్బు చెల్లించేది లేదంటూ మొండికేయడంతో షాప్ యజమాని సమీపంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు అందిన ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులు డబ్బులు ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. దాంతో తాను నోయిడాలో పోస్టింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారిని, మీరు నాకు ఎందుకు సెల్యూట్ చేయలేదు, ఐపీఎస్ అయినా తనకు గౌరవించరా అంటూ కానిస్టేబుళ్లపైకి ఎదురు తిరిగాడు. దీంతో సివిల్ డ్రెస్లో ఉన్న ఎవరికి మేము సెల్యూట్ చెయ్యం, నువ్వు నిజంగానే పోలీస్ ఆఫీసర్ అయితే యూనిఫామ్ వేసుకొని రావాలని, నీ ఐడి కార్డ్ చూపించాలన్నారు. అప్పుడు మేము నీకు సెల్యూట్ చేస్తాం, అంతవరకు కుదరదంటూ కానిస్టేబుల్ ముఖం మీదే చెప్పాడు. ఈ క్రమంలో ఐడి కార్డ్తో పాటు తను ఐపీఎస్ అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అతడు అసలు రంగు బయటపడింది. ఈ వైరల్ వీడియోపై లక్నో పోలీసులు ఎక్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిందితుడిపై మహానగర్ పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తదుపరి చట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. నకిలీ ఐపీఎస్ బెదిరింపులకు భయపడకుండా నిబంధనల ప్రకారం హుందాగా సమాధానమిచ్చిన ఆ కానిస్టేబుల్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.